నేటితో మిగిలిన లోక్సభ ఎన్నికల పోలింగ్ లాస్ట్ చివరి దశది కాబట్టి గత 2 నెలలుగా సాగుతున్న లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా తుది విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 7 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉన్న 50 లోక్సభ సీట్లకు జూన్ 1వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేశారు. ఇప్పటికే 6 విడతల పోలింగ్ పూర్తి కాగా శనివారం జరగబోయే పోలింగ్తో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఇక ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదలగా ఉన్నాయి. ఇక చివరి విడతలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్లో వారణాసితో పాటు 13 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 9, జార్ఖండ్లో 3, పంజాబ్లో 13, హిమాచల్ ప్రదేశ్లో 4, ఒడిశాలో 6 లోక్సభ నియోజకవర్గాలు పోలింగ్ జరగనుంది. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ కూడా ఈ విడతలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా 42 అసెంబ్లీ సీట్లకు కూడా ఇదే విడతల ఎన్నికలు జరగనున్నాయి. ఈ చివరి దశ పోలింగ్లో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సహా పలువురు కీలక నేతలు కూడా పోటీలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వీరిలో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 2014-2019 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ఘన విజయం సాధించిన మోదీ ఐట్రీ కొట్టాలని ఉవ్విళ్లాడుతున్నారు. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున వారణాసిలో పోటీ చేసిన అజయ్ రాయ్ 3వ స్థానంలో నిలిచారు. ఇక 2019లో పోలైన ఓట్లు 63% పైగా సాధించారు. అయితే అజయ్ రాయ్ మాత్రం 2014లో సాధించిన ఓట్ల కంటే రెట్టింపు ఓట్లు సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో 3వసారి గెలుపు కోసం మోదీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ఆయనను ఓడించేందుకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఇండియా కూటమిలో భాగం కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. ఎన్నికల వేళ రాజకీయాల్లోకి వచ్చిన కంగనా రనౌత్ బీజేపీ తరఫున టికెట్ దక్కించుకున్నారు. ఇక ఇదే హిమాచల్ ప్రదేశ్లోని హిమార్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. బీహార్లోని పటలిపుత్ర నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి పోటీ చేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లోని గోరఖపూర్ స్థానం నుంచి నటుడు రవికిషన్ తన అదృష్టాన్ని పరీక్షించున్నారు. కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీహార్లోని పట్నా సాహిబ్ లోక్సభ నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల మొత్తం 7 విడతలు జరుగుతుండగా ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశ పోలింగ్ జరగనుంది. తొలి దశలో 122 లోక్సభ స్థానాలకు, 2వ దశలో 88 స్థానాలకు, 3వ దశలో 92 లోక్సభ స్థానాలకు, 4వ దశలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల 92 లోక్సభ స్థానాలకు, 5వ దశలో 49 లోక్సభ స్థానాలకు, 6వ దశలో 50 లోక్సభ సీట్లకు జరిగాయి. 7వ దశలో భాగంగా 50 లోక్సభ సీట్లకు జూన్ 1న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం ఉంది. జూన్ 4న రిజల్ట్ వెలువడిన నేపథ్యం ఉంది. ఏ అయితే ఎన్నికల సమరం ఉందో నేటితో పూర్తిగా కూడా ఎన్నికల సమరం ముగియే ఉంది. 4వ తారీఖు రిజల్ట్ కోసం ఉత్కంఠంగా ఉన్న నేపథ్యం ఉంది. ఏ అయితే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఏ విధంగా అయితే చూస్తారో టీవీలకు అతుకుపోయేటువంటి నేపథ్యం ఉందో 4వ తారీఖు కూడా టీవీలకు అతుకుపోయే నేపథ్యం ఉంది. ఇవాళ ఈవినింగ్ ఏదైతే ఉందో ఈవినింగ్ సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే ఏదైతే ఉన్నదో మెజార్టీ స్థానాలు ఎవరు గెలుస్తున్నారు, ఏ పార్టీ గెలుస్తున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యం కూడా ఈరోజైతే విడుదల చేసే నేపథ్యం ఉంది. ఈవినింగ్ వరకు ఉన్నటువంటి పరిస్థితి.